విరోచిత పోరాటం చేసి పోరాటం చేసి ఒళ్ళంతా కూడా తూట్లు కుట్టేసినా సరే కానీ పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు, వీర కిషోర్ ఎవరైనా ఉన్నారంటే మురళీ నాయక్. నిజంగా చాలా ధైర్యశాలి. అతను మన తెలుగు రాష్ట్రాలకే గర్వించదగ్గ ధైర్యవంతుడు. వాస్తవంగా ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఒకటి, జన సైనికులు కూడా. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను అన్నాడంట వాళ్ళ మేనమామతో, ఎప్పటికైనా మన జెండా మన దేశ జెండా నా మీద కప్పి తీసుకెళ్ళండి, ఎందుకురా మనకి ఉద్యోగం అంతే కాదు, నేను దేశం కోసం చనిపోయినా పర్వాలేదు అనేసి ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇంత చిన్న వయసులో యువ కిషోరం మురళీ నాయక్. ఖచ్చితంగా అలాంటి వ్యక్తి చనిపోవడం బాధాకరం. ఓకే సార్, ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న ఒక ఆర్మీ అయినా కూడా ప్రాణాలు పోతున్నాయి అంటే ఖచ్చితంగా భయపడతారు. మన పోరాటం చేస్తుంది మన కోసం కాదు, ప్రపంచ శాంతి కోసం పోరాటం చేస్తుంది భారత సైన్యం అని గర్వంగా చెప్పుకోవాలా. ఎందుకంటే దేనికి గట్స్ లేవు ఏ దేశానికి కూడా. ఒకవేళ ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రారంభిస్తే ఆ దేశాన్ని నాశనం చేయడానికి వీళ్ళు ముందుగా రెడీగా ఉంటారు ఉగ్రవాదులు. కాబట్టి గత 50 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితితో పాటు సహా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటుంది, కానీ ఏ ఒక్క దేశం కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించలేదు. ఈవేళ మోడీ గారి ప్రభుత్వం, భారతదేశం ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఈ రోజు నిలబడి ఉంది. అలాగా ఉగ్రవాదాన్ని తుదుముట్టించాలని దృఢ సంకల్పంతో నిలబడి ఉంది. భారతదేశానికి ఉన్న గట్స్ ఏ దేశానికి ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ధైర్యవంతులు ఉంటారు. ఎంతమంది బార్డర్లో చనిపోయినా సరే ఒక్కరనే వెనకడిగేస్తున్నారా. అలాగే వేళ మనం పోరాటం చేస్తుంది ప్రపంచ శాంతి కోసం, మన ఒక్కరి శాంతి కోసం కాదు. అలా పోరాటం చేయాలంటే గట్స్ ఉండాలి. అది ఒక భారతదేశానికి మన మోడీ గారి బ్లడ్ లోనే ఉందంటారు, మోడీ గారి బ్లడ్ లోనే ఉంది అది. కాబట్టి వేళ ఉగ్రవాదం మీద మనం యుద్ధం ప్రారంభించాం, జయించుతున్నాము, తొక్కేస్తున్నాం అనే టైంలో గన్మన్ బ్రేక్ పడింది. చాలా మంది హతాశలు అయిపోయారు. ఏంట్రా ఎలా జరిగింది, ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలి కాదా అంటే మన దేశం కూడా బ్రేక్ ఇవ్వడానికి గల కారణం మానవత్వం ఉంది. కాబట్టి పౌరులు కూడా చనిపోయే పరిస్థితి వచ్చేసింది. ఉగ్రవాదులను మనం తుదిముట్టించుకుంటూ వెళ్తే ఒక బాంబు పడితే అక్కడ మంచోడు చనిపోతాడు, చెడ్డోడు చనిపోతాడు. కాబట్టి ఉగ్రవాదాన్ని పూర్తిగా పాకిస్తానే నిర్మూలించాలి అనే చర్చలో పాల్గొనేలాగా ఈవేళ మన చర్చలు జరపడానికి మనం అనుమతి ఇచ్చాం. ఓకే సార్, ఇప్పుడు